అన్న ధనుష్ గారి సినిమా రాయన్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉండబోతుంది అన్న? నిజంగా నేను ట్రైలర్ చూసినా చాలా వెరైటీగా అనిపించింది. చూడండి నా ట్రైలర్లో చాలా కొత్తదనంగా అనిపించింది. అసలు ధనుష్ అన్న 50th మూవీ ఇది. నిజంగా తనే డైరెక్టర్ అంటే, తనే హీరో అంటే, తనే నిజంగా గ్రేట్ అనిపించింది. నిజంగా 15th నిజంగా చాలా సినిమాలు వేసాడు. చూడన్న ప్రతి సినిమాలో ప్రతి తమిళ్ చూసుకోండి, కన్నడ చూసుకోండి, ఎక్కడ చూసుకోండి ధనుష్ అనే వ్యక్తి నిజంగా ప్రతి ఒక్కరు కూడా సుపరిచితం అన్నమాట. అందరికీ మనోడు అన్న ఫీలింగ్ కలుగుతుంటా. ధనుష్ చాలా వైద్య స్కూల్లో ఒక సాంగ్ వాడినప్పుడు అది బాగా అందరికి కనెక్ట్ అయిపోయింది. అక్కడ నుంచి మనకు ధనుష్ అన్న మీద చాలా ఇంట్రెస్ట్ కలిగిందన్న. సో రజనీకాంత్ నిజంగా అల్లుడా అనే డౌట్ వస్తుంటాయన్నమాట. చాలా మంచి యాక్ట్ చేసే వ్యక్తి. మన సార్ సినిమా వచ్చేది, ఎంత మంచి సినిమా ఉంది, చాలా బాగా హిట్ అయింది నిజంగా. రాయన్ అనే సినిమా ఇప్పుడు రాబోతుంది కాబట్టి సో ఈ సినిమా కూడా మెయిన్ ప్లేస్ చెప్తాను. సో ధనుష్ అన్న డైరెక్టర్, సో ఏఆర్ రహమాన్ మ్యూజిక్, సందీప్ కిషన్ ఉన్నాడు, ప్రకాష్ ఉన్నాడు. సో వీళ్ళంతా ఎత్తుకొని నిజంగా మన ధనుష్ అన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఆలోచించు. సో ఈసారి క్రేజీగా తన అసలు గుండు కొట్టించుకున్నాడు. ఒక సినిమాలో ఒక డైలాగ్ వాడారన్న. సో అడవిలో ఓన్లీ సింహం పూల ప్రమాదకరం కాదు, తోడేలు కూడా చాలా ప్రమాదకరం, ఏ దిక్కు నుంచి వస్తుందో తెలియదు అని. నిజంగా ఈరోజు ఈ సమాజం చూడన్న తోడేలు నా కొడుకులు, కల్తీ నా కొడుకులు. నిజంగా ఈ సమాజం గురించి నిజంగా మంచి ఓరియంటెడ్ మూవీ తీసుకొస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు నిజం అంతే. సో మంచి ఎక్స్పెరిమెంట్ వేస్తాడు, మంచి ఈజీగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో బీజం వేస్తారు భయ్య, వేరే లెవెల్ అనిపించింది. అంటే మంచి క్లీన్ వేస్తారన్న, మంచిగా అంటే ఎమోషన్ కనెక్ట్ అయిపోయింది అన్న నిజంగా. సో నాకు అనిపిస్తుంది అరటి పండు జాంపండు ఈ సినిమా 100 కోట్లు కొడితే బాగుండన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో నిజంగా చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం అన్న 100% ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. సో మన రాయన్ చాలా మంచి సినిమా కాబట్టి మంచి ట్రైలర్ అయితే చాలా కొత్తగా అనిపించింది. సో మాస్ నాకైతే మరో కేజీఎఫ్ లాగా అనిపించింది అన్న. చూస్తారా మీరు? బుక్ చేసుకున్నారా టికెట్? బుక్ చేసుకున్నా. ఈసారి 26 ఉంది కాబట్టి 100% మేము ఇద్దరు మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నా. సో ధనుష్ అన్న సినిమా అంటే వదిలిపెడతాం అన్న చెప్పన్న. 100% నిజంగా నాకు సాహసంలో ఆ సాంగ్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అన్న. మహారాజయ్య మహారాజా ఎంత మంచి సినిమా. నిజంగా ఒక మంచి సబ్జెక్ట్తో వస్తాడన్న మన రాయన్ కాబట్టి. సో మన ధనుష్ అన్న కాబట్టి 100% సినిమా మంచి హిట్ కావాలి. సో తెలుగు ప్రజలు అల్లరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.